ఇక్కడ డేటా అనేది సేవామిత్ర లేదా ఐటీ గ్రిడ్ లో ఉన్నటువంటి టీడీపీ డేటా కాదండి. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ యాప్ తెలుగుదేశం పార్టీకి చెందిన యాప్ అయి ఉండొచ్చు సార్. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యాక్చువల్గా విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి డేటా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 5 కోట్ల మంది ప్రజానికాల ఓటర్లు ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తాన్ని ఐటీ గ్రిడ్కి ఇచ్చారు. దానికి సేవామిత్రకి సంబంధం లేదు. దోస్ టూ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మన సీట్లో కానీ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంలో కానీ అశోక్ దొరికితే కానీ రేపొద్దున వచ్చేటువంటి మొట్టమొదటి నిజం ఏంటంటే, ఏపీలో కాన్ఫిడెన్షియల్ డేటా అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. ఆ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంతే కదా. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎలా వచ్చింది అనే కోణంలోనే మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకో కోణం ఇప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు చాలా తెలివిగా ఐటీ గ్రిడ్కి ఏపీకి ఒక అగ్రిమెంట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ జరిగింది, మేము ఇవ్వడానికి అని చెప్పి ఒక అగ్రిమెంట్ సృష్టించారు. అది పాత డేట్లో ఏదో చేసి ఉంటారు. అది కూడా తప్పే కదా. అంటే నువ్వు ఒక ప్రైవేట్ సంస్థకి ఎందుకు ఇచ్చావు? నువ్వు ఆ ప్రైవేట్ సంస్థ ఎవరు? మీ తెలుగుదేశం పార్టీకి యాప్స్ చేసేటువంటి సంస్థ. నువ్వు వాళ్ళతో ఎట్లా నువ్వు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ చేసుకుంటావు? ఒకవేళ ప్రభుత్వ సంస్థ నుంచి నువ్వు ఏదైనా డేటా కైండ్ ఆఫ్ నువ్వు ప్రాజెక్ట్ చేయాలంటే ఒక ఓపెన్ టెండర్ ఉండాలా, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి, టెండర్ ద్వారా ఇవ్వాలా. ఒక ప్రక్రియలో నువ్వు దాన్ని అందరినీ పిలవాలి. అండ్ ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏమి పెద్ద మైక్రోసాఫ్ట్ లేకపోతే ఇన్ఫోసిస్ లాంటిది కాదు కదా. నీకు ఇప్పుడు మరి ఇన్ఫోసిస్నే నువ్వు పెద్ద పెద్ద సంస్థలనే నువ్వు పనిచేసావని చెప్పావు. నువ్వు మరి నిజంగా అటువంటి అథెంటిసిటీ ఉన్నటువంటి సంస్థకి ఇవ్వచ్చు కదా. నువ్వు నిజంగా డేటాను తీసుకొని నువ్వు ఏపీ ప్రజల కోసం నువ్వు బెనిఫిట్ చేయాలనుకుంటే కదా, ఏ మైక్రోసాఫ్ట్ లేకపోతే ఏ గూగుల్ లేకపోతే ఇన్ఫోసిస్ వాళ్ళకు పిలిచి, ఇగో నా దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ డేటా ఉంది, నేను వీళ్ళకి అడ్వాంటేజ్ చేద్దాం అనుకుంటున్నాను అని ఒక టెండర్ పిలవండి. పెద్ద సంస్థలతో చేయండి. ఐటీ గ్రిడ్ అనే నీ పర్టికులర్ ఒక వ్యక్తి, నీ పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చేస్తున్నావు అంటే అక్కడే నీ దురుద్దేశం తెలిసిపోతుంది కదా. సో ఇటువంటి కోణాలన్నీ వాస్తవంగా ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. అంటే లోకేష్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, యాక్చువల్గా వాస్తవంగా మనం కంప్లైంట్ క్లియర్గా చూస్తే లోకేష్ రెడ్డి కానీ తర్వాత ఎస్ఆర్ నగర్లో ఇంకొక అతను ధర్మాన్ రెడ్డి అని అతను ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏంటంటే, మా వ్యక్తిగత డేటా ఒక ప్రైవేట్ సంస్థ లేదా ఒక పర్టికులర్ పార్టీ, రాజకీయ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటుంది, దాని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి మాకు పోతుంది అనే కోణంలో ఇచ్చినటువంటి కంప్లైంట్ అది. సో దాన్ని వీళ్ళు ఎక్కడ దొరుకుతారో అని చెప్పి దాన్ని మొత్తాన్ని తిమ్మిని బొమ్మిని చేసి దాన్ని ఇష్యూని మొత్తం డైవర్ట్ చేసి కన్ఫ్యూజ్ చేసి వాతావరణాన్ని మొత్తం మార్చేసి అసలు సబ్జెక్ట్ మొత్తం ఇప్పుడు నేను దాకా చెప్పాను, మీరే కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే మీరు ఒక యాంకర్ గా ఒక ఇంటెలెక్చువల్ గా చదువుకున్న సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళు మీరేమంటున్నారు, అసలు డేటా సేవామిత్ర డేటా టీడీపీదే కదండి, దాంట్లో స్టోరీ ఏముందంటారు. అక్కడ జరిగింది 2 విషయాలు. నేను దాకా చెప్పినట్టు గవర్నమెంట్ డేటాని ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు, అది ఇష్యూ, అది కేసు. అంటే వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం సేవామిత్రాన్ని ముందుకు తీసుకొచ్చి చేస్తున్నారు. సేవామిత్ర అనేది టీడీపీకి సంబంధించినటువంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా ఒకసారి టీడీపీ ఆరోపణ నిజమే అనుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, టీడీపీ డేటానే తీసుకున్నారు, వైఎస్ఆర్సీపీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టే తీసుకున్నారు. ఏం చేస్తారు సార్? టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ డేటా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓట్లు వేస్తుందా? ఏరు కదా. వాళ్ళు దే కెనాట్ క్యాంపెయిన్ విత్ ద డేటా. ఆ డేటాతో వీళ్ళు ఏం చేసుకుంటారు? అధికారంలో ఎవరున్నారు? అధికార పార్టీ ఎవరున్నది? కేంద్ర యంత్రాంగం ఎవరుంది? నువ్వు రివ్యూ చేసుకోలేదా? అంటే ఒక కార్యకర్తగా నీ ఓటు పోయినప్పుడు లేదా వచ్చినప్పుడు మనం చూసుకుంటాం కదా. యాక్చువల్గా ఇది రివర్స్ లో జరిగింది. వాళ్ళు చేసిన పనినే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చేసే పని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ కమిషన్, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఏదైతే చట్టపరంగా న్యాయబద్ధంగా రాజ్యాంగపరంగా ఏదైతే చేస్తారో అవి చేసుకుంటూ పోతారు వాళ్ళు. ఆ విధంగా జరుగుతుంది కానీ ప్రాసెస్. టీడీపీ వాళ్ళు చెప్తానో లేదా ఇంకో పార్టీ చెప్తానో వైఎస్ఆర్సీపీ చెప్తానో టీఆర్ఎస్ పార్టీ చెప్తానో ఓట్లు తగ్గడం ఉండదు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, టీడీపీ వాళ్ళు చేసిన అలిగేషన్ అంటే మెయిన్ మాల్ ప్రాక్టీస్ ఏంటంటే, వాళ్ళు చేసిన ప్రాక్టీస్ రాంగ్ ప్రాక్టీస్ ఐ వుడ్ సే. ఎవరైతే ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు, ప్రొఫైలింగ్ చేసి వాళ్ళని సెగ్రిగేట్ చేసి వీళ్ళకి అనుకూలమైనటువంటి ఓటర్లు ఎవరు, అనుకూలం లేని ఓటర్లు ఎవరు, వాళ్ళు లేని ఓటర్లు తొలగడానికి ఎటువంటి ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని ఇండైరెక్ట్గా కింద నుంచి చేస్తున్నారు, రాంగ్ రూట్లో చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ద హోల్ కేస్ ఈజ్ అబౌట్. సో ఇది బయటకు వచ్చినప్పుడు దీన్ని కప్పించుకోవడం కోసం మిగతా వాటన్నిటిని తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక మూసి మారేడుకాయ చేసినట్టు చేస్తున్నారు. డెఫినెట్ గా ఇది బయటకు వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.